హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్ పొటాటో కర్రీ ఎలాగ తయారు చేయాలో చూద్దాము. నేను ఫస్ట్ గుడ్లను బాగా బాయిల్ చేసుకొని వాటిని తీసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఆయిల్ వేసుకొని గిన్నెలో ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి వాటిని. తర్వాత ఇవి తీసి పక్కన పెట్టుకోవాలండి. ఈ ఆయిల్లోనే నేను దీనికి కావాల్సిన తిరగమాత దినుసులు పోపు వేసుకున్నానండి. ఎండుమిరపకాయ, అలాగే ఆవాలు, జీలకర్ర వేసుకున్నానండి. అలాగే దీనిలో కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేగిన తర్వాత దీనిలో ఆనియన్స్ వేసుకున్నానండి. ఆనియన్స్ అన్నీ బాగా గరిటతో తిప్పుతూ వేగేదాకా తిప్పుతూ ఉన్నానండి. ఇది కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయొచ్చు. అలాగే ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో ఉల్లగడ్డ ముక్కలన్నీ వేసుకున్నానండి. ఉల్లగడ్డ కూడా బాగా ఫ్రై అయ్యేదాకా వేపుకుంటూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటూ ఉంటే ఉల్లగడ్డ కూడా బాగా బాయిల్ అవుతుందండి. ఉల్లగడ్డను కూడా బాగా ఫ్రై అయ్యేదాకా అడుగంట కూడా వేపుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెడితే అడుగంటకుండా ఉంటుందండి కూర. ఇవి ఇంకా కొంచెం మగ్గాలండి, ఫ్రై అవ్వాలి. నేను పక్కన రసం కూడా పెట్టున్నానండి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఎగ్స్ అన్నీ వేసానండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యేదాకా వేపుకుంటూ ఉండాలండి దీనిలో కలిసే వరకు. దీనిలోకి అయితే నేను పప్పుల పొడి వేస్తానండి, వేరుశనగ పప్పుల పొడి. దీనికి మనం సరిపడినంత కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసుకోవాలండి. ఆల్రెడీ నేను ఆయిల్లో వేస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువే వేసుకుంటున్నాను, పచ్చిమిర్చి అన్నీ వేస్తున్నాను కాబట్టి. అలాగే దీనిలో పప్పుల పొడి వేస్తాం కాబట్టి దానిలో కూడా కారం అన్నీ, ఉప్పు అన్నీ ఉంటాయండి. వేరుశనగ పప్పులు, కొబ్బరి అన్నీ మిక్సీలో వేసి పెట్టుకున్న పొడి అండి అది. ఎండు కొబ్బరి అన్నీ వేసి ఇది బాగా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇలా నురగలుగా వస్తుందండి. ఇదేనండి పప్పుల పొడి. దీన్ని మనకు కావాల్సిన వరకు తగినంత వేసుకుంటే ఇది కొంచెం గ్రేవీ లాగా బాగుంటుందండి. నేనైతే ఇది ఒక 3 స్పూన్ల దాకా వేసానండి. మనకు నచ్చితే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు, లేదంటే తగ్గించైనా వేసుకోవచ్చండి. దీనంతా అడుగంటకుండా కొంచెం బాగా నీట్గా కలుపుకోవాలండి. ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన ఎగ్ పొటాటో కర్రీ రెడీ అవుతుందండి. ఇది కొంచెంసేపు తిప్పుకొని అలాగే మనం కొంచెం దగ్గర పడగానే ఇది చూసుకొని దగ్గర ఉండి చేసుకోవాలండి, లేదంటే అడుగంటుతుందండి.